హలో దోస్తులు ఎట్లున్నారు మళ్ళా నేను మనో క్రియేషన్ ట్రావెల్ లాగ్ ఎపిసోడ్ 4 అనమాట. ఇది మూనార్. ఇప్పుడు మూనార్ నుంచి మనం టాప్ సెక్షన్ కి వెళ్తున్నాం. అంటే ఓవరాల్ గా అయితే మనం అయితే మూనార్ చుట్టే తిరుగుతాం అనమాట. అంటే 4 డైరెక్షన్ చెప్పాను కదా నేను. 4 డైరెక్షన్ లో మనం ఇప్పుడు టాప్ సెక్షన్ కి వెళ్తున్నాం అనమాట. ఇది ఏంటంటే కొచ్చి కాదనమాట, టాప్ సెక్షన్ అనమాట. మీకు కొచ్చి కావాలంటే మీ ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇక్కడ ఏంటంటే కొబ్బరి బండలు చూడండి, చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ ఒకటి 30 రూపీస్ అనమాట. అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే వర్షం కూడా పడుతుంది. ఇక్కడ గిరాక్ మాత్రం మస్తు అనిపించింది. ఇక్కడైతే గిరాక్ ఉన్నారు, టీ స్టాల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి, బాగుంది. ఇక్కడ నేను చూడండి కొబ్బరి తింటున్నా. అంటే కొబ్బరి ఎందుకు తింటున్నా అని చెప్పి మీకు కూడా క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే చాలా రోజులు అయింది అనమాట తినాక, అందుకే కొబ్బరి తింటున్నా అనమాట. ఇక్కడ వర్షం కాబట్టి మనకి ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఇదే అనమాట, నక్కబుట్టలు అనమాట. ఈ నక్కబుట్టలు అనేటివి మనకు చాలా రేరు అనుకుంటాం కానీ ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి. మీ వర్షాకాలం అయినా చలికాలం అయినా ఇవే ఉంటాయి అనమాట. మీరు ఎక్కడ చూసినా సరే ఇండియాలో, మన ఇండియాలో ఎక్కడ చూసినా సరే ఇవే ఉంటాయి అనమాట. కానీ నేను మాత్రం ఎందుకు వెళ్తున్నా అంటే టాప్ సెక్షన్ కి ఫస్ట్ వన్ హార్స్ రైడింగ్ వెళ్తున్నాం, ఇంకోటి ఎలిఫెంట్ రైడ్ కి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హార్స్ రైడింగ్ అనమాట, పక్కనే అనమాట. అది రేట్ ఎంత మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే నా రైడ్ చూడండి ఎలా ఉంటుందో. ఓవరాల్ గా అయితే ఒక రైడ్ అనమాట. ఆ ఒక రైడ్ కి వచ్చేసి అంటే 1 కిలోమీటర్ లోపనే అనమాట తిప్పాడు. అది ఏంటంటే 100 రూపీస్ అనమాట, ఇక్కడ నుంచి అక్కడ దాకా అనమాట. ఓవరాల్ గా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. టీ గార్డెన్స్ కూడా చూడొచ్చు, అంటే కొంచెం నియర్ బై దగ్గర ఉంటాయి అన్నమాట. టీ గార్డెన్స్ కి దగ్గర వెళ్ళి చూడొచ్చు, కానీ లోపల మాత్రం ఎంట్రీ లేదు. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా మీకు, టీ గార్డెన్స్ కానీ టీ స్టాల్స్ పక్కనే అన్ని ఉంటాయి చూడండి. ఇక్కడనే మనకు అన్ని దొరుకుతాయి అనమాట. దీన్ని ఆనుకొని పెట్టారు అనమాట, టీ స్టాల్స్ కానీ అన్ని ఉన్నాయి. ఇక్కడ హార్స్ రైడింగ్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎలిఫెంట్ రైడ్ కి వెళ్తున్నాం. ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్స్ లోపల ఉంటాయి అనమాట ఎలిఫెంట్ రైడ్ కి. చూద్దాం అక్కడ కూడా క్రౌడ్ ఉన్నారా లేదా అని చెప్పి వెళ్తున్నాం. మనమైతే రీచ్ అయినాం. ఇక్కడ చూస్తే మాకు చూసారా ఎన్ని వ్యాన్లు ఎన్ని కార్లు ఉన్నాయో. కానీ ఇక్కడ చూడండి ఎలిఫెంట్ రైడ్ అనేది పెద్ద గొప్ప అనమాట. ఎందుకంటే మనం ఎక్కకపోవచ్చు, అంటే మనం ఏంటంటే చాలా భయపడతాం ఎలిఫెంట్ రైడ్ కి. 700 రూపీస్ ఈచ్ వన్, ఒక పర్సన్ కి 700. ఆ పైనాపిల్స్ ఇస్తారనమాట, అవి మనం ఇయ్యాలన్నమాట, తింటది అనమాట. అది చాలా బాగా అనిపించింది. ఈ రైడ్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఓవరాల్ గా మాత్రం చూసుకుంటే ఫుల్ క్రౌడ్. అక్కడ మనకు షెడ్ ఉంటది అటు సైడ్, ఆ షెడ్ లో ఉంటారు అనమాట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కానీ లోపల మాత్రం వెళ్ళలేకపోయినా ఎందుకంటే ఫుల్ క్రౌడ్ వల్ల. ఇంకోటి వాళ్ళకు కూడా ఉన్నాయి మొత్తం ఎలిఫెంట్లు వచ్చేసి 4 ఉన్నాయి అనమాట. ఆ 4 కూడా చాలా కష్టపడుతున్నాయి. వీళ్ళైతే చాలా దగ్గర చూసాను నేనైతే, అసలు మర్చిపోలేను. ఇదైతే లైఫ్ లో అయితే మర్చిపోలేను. ఎలిఫెంట్ అనేది చాలా రేర్ గా చూస్తుంటాం మనం, కానీ ఇక్కడ లైవ్ లో చూసాను అనమాట నేనైతే. చాలా నా ఫీలింగ్ మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నా. ఎక్సలెంట్ ఎలిఫెంట్ రైడ్ చాలా బాగుంటది. కానీ నేనైతే మిస్ అయినా, ఆ రైడ్ అయితే మిస్ అయినా. మీరు మాత్రం ఖచ్చితంగా ఎక్కండి ఎలిఫెంట్ రైడ్ మాత్రం. பொறுமையா பார்த்து இன்னொன்னு இருக்கு. பாப்பா ஒன்று கொடுத்தேன். கொத்து பார்த்தியா இல்லையா? காத்து மூப்பு அதான் கூட தான் ப்ளஸ் என்ன ஏன்னா பாத்துக்க நல்லா பாரு. கிட்ட ஏஞ்சி ஏறி பாரு. அவர் எப்படி பிச்சு போறாங்க, அதை பொறுமையா ஒன்னா சாப்பிடுவாரு. அதை பிச்சு கீழே போட்டு போடல போட்டு எப்படி இருக்கு? நான் பெருசா இருக்கா? హార్స్ రైడింగ్ ఓవరాల్ గా మనకు దొరుకుతుంటది, అక్కడ ఉంటాయి. కానీ సిటీలో కూడా తిప్పుతుంటారు. కానీ హార్స్ రైడింగ్ బెస్ట్ అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే హార్స్ రైడింగ్ అయితే. మూనార్ అయితే లాస్ట్ వీడియో అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ కొడైకెనాల్ కి వెళ్తున్నాం. ఆ కొడైకెనాల్ లో మనం తెలుసు కదా గునా కేఫ్ అనమాట. ఆ కొడైకెనాల్ మొత్తం చుట్టేద్దాం.